భారత్లో అక్రమంగా ఉంటున్న పాకిస్తాన్ ప్రజల ఏరివేత కొనసాగుతోంది. తప్పుడు పత్రాలతో దేశంలో ఉంటున్న వారిని బోర్డర్ దాటించేస్తున్నారు. అక్రమంగా చొరబడి ఫేక్ డాక్యుమెంట్స్ తో ఇండియాలో కొంతమంది స్థిరపడ్డారు. అలాంటి వారిని పోలీసులు వెతికి మరీ జాగ్రత్తగా దేశం దాటిస్తున్నారు. ఏప్రిల్ 24 నుంచి ఇప్పటి వరకు అటారీ వాగా సరిహద్దుల ద్వారా 786 మంది పాక్ వాసులు భారత్ వీడినట్టు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో అక్కడి నుంచి 1376 మంది భారతీయులు తిరిగి వచ్చినట్టు ఆఫీసర్లు పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రఘటన తర్వాత భారత్లో ఉన్నటువంటి పాకిస్తానీలు ఏప్రిల్ 26 లోపు దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశించింది. మెడికల్ వీసాల కింద వచ్చిన వారికి ఈ నెల 29 వరకు గడువిచ్చింది. బిజినెస్, విజిటర్, అలాగే స్టూడెంట్ తదితర 12 విభాగాల్లో వీసాలున్న వారు ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. దీంతో ఎన్నో ఏళ్లుగా భారత్లో నివసిస్తున్న పాక్ పౌరులు తమ కుటుంబాలను వదిలి స్వదేశానికి తిరిగి వెళ్తూ ఉండటంతో సరిహద్దుల వద్ద భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 29తో భారత ప్రభుత్వం అక్కడి పౌరులకు ఇచ్చినటువంటి గడువు ముగిసిపోయింది. ప్రజలకిచ్చిన గడువు ముగిసిపోవడంతో కేంద్రం ఆదేశాల మేరకు ఇవాళ అటారీ వాఘా సరిహద్దును మూసివేశారు. ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వచ్చిన ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం గడువు తీరినా ఇక్కడే ఉండడం, వీసా నిబంధనలు ఉల్లంఘించడం, నిషేధిత ప్రాంతాలను సందర్శించడం వంటి సందర్భాల్లో 3 ఏళ్ల జైలు శిక్ష, 3 లక్షల వరకు జరిమానా విధిస్తామని భారత ప్రభుత్వం పాక్ దేశస్థులను హెచ్చరించింది.